సో హలో గైస్ వాట్సాప్ వెల్కమ్ టు షెన్వన్ ఆర్టిస్ట్ వ్లాగ్. ఈ రోజు మీరు తమిళ చూస్తూ ఉంటారు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మాట్లాడుకుందాం టాటూ హీలింగ్ గురించి. ఎవరైతే టాటూ వర్జిన్స్ ఉంటారో వాళ్ళకి అసలు నాలెడ్జ్ ఉండదండి. టాటూ వేసుకోగానే సరిపోతుంది అనుకుంటారు. బట్ టాటూ వేసుకున్న తర్వాత ఒక 1.5 to 2 weeks టైం పడుతుంది హీలింగ్ ప్రొసీజర్ గురించి. సో టాటూ వేసుకున్న తర్వాత ఆ 2 weeks అనేది మీరు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో గైస్ లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో గైస్ యాజ్ యూ నో నేను యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసి జస్ట్ 1 month అవుతుందండి. సో చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మంది కాల్ చేస్తున్నారు, చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. బట్ గైస్ చాలా వ్యూస్ వస్తున్నాయి, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. గైస్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్, నాకు చాలా మోటివేషన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసేసి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఈ వీడియోస్ అన్ని మీ గురించి తీయడానికి ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ ఇట్స్ నథింగ్ ఫర్ యూ. మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే అది చాలు. నేను ఇంకా వీడియోస్ తీస్తూనే ఉంటాను. నేను ఇంకా మోటివేట్, ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీకు ఇన్ కేస్ నా వీడియోస్ నచ్చకపోతే ఇట్స్ ఓకే, మీరు చేయకండి. బట్ మీరు ఇన్ కేస్ నా వీడియోస్ నచ్చి మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు, నా మల్టిపుల్ వీడియోస్ మీరు నా డిఫరెంట్ వీడియోస్ మీరు చూస్తున్నారు, బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది చెప్పాను కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే. షెన్వన్ టాటూస్ హైదరాబాద్ అని చెప్పేసి నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి, మీకు లింక్ దొరికిస్తుంది డిస్క్రిప్షన్లో. లేదంటే నా ఫోన్ నెంబర్ కూడా ఉంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. చేయడమే నా వాట్సాప్ నెంబర్ కూడా అదే మెసేజ్ చేయొచ్చు. అండ్ నేను ప్రతి వీడియో చెప్తాను, సో వీడియో కూడా చెప్తున్నాను. సో గైస్ లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. టాటూ వర్జిన్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఫస్ట్ టైం టాటూస్ వేసుకుంటారో వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే టాటూస్ వేసుకోగానే సరిపోతుంది అనుకుంటారు. బట్ లేదండి, టాటూ వేసుకున్న తర్వాత ఒక హీలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ హీలింగ్ ప్రాసెస్ మీ టాటూ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏ టాటూ వేసుకున్నారు, ఎలాంటి టాటూ వేసుకున్నారు, ఎంత టైం పడుతుందంటే ఆల్మోస్ట్ 1 to 2 weeks టైం పడుతుందండి ఒక టాటూ హీల్ అవ్వడానికి. దాని తర్వాత ఒక ఆఫ్టర్ కేర్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ కేర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు టాటూ వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, టాటూని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ప్రాసెస్లోనే మీరు దాన్ని ఎంత మంచిగా చూసుకుంటారో మీ టాటూ అవుట్పుట్ అనేది ఎంత బాగుంటుంది. అంటే హీల్ అయిన తర్వాత ఏదైతే టాటూ ఉంటుందో అది డార్క్ ఉండాలి, లైట్ ఉండాలి అనేది దాని మీద డిపెండ్ ఉంటుంది. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో పాయింట్ బై పాయింట్ నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఈ వీడియో కొంచెం లెందీగా అవుతే ప్లీజ్ డోంట్ స్కిప్. ఎందుకంటే ఇన్ కేస్ మీరు స్కిప్ చేస్తే మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మిస్ అయిపోయే ఛాన్స్ ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 4 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఎవరైతే టాటూస్ వేసుకుంటారో వాళ్ళకి 4 మెయిన్ పాయింట్స్ ఉంటాయి, అవి మీరు మెయింటైన్ చేయాలి. సో నేను మీకు ఫస్ట్ చెప్తాను 4 పాయింట్స్ ఏదో, తర్వాత ఎలాబరేట్ చేశానంటే పాయింట్ బై పాయింట్ మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ డిఫరెంట్ ఆర్టిస్టులు ఎవరెవరు ఏదైతే సజెస్ట్ చేస్తారు, ఎవరెవరు ఏదైతే వద్దంటారో అది కూడా మనం మాట్లాడుకుందాం ఈరోజు. సో ఏది కరెక్ట్, ఏది కాదు, నా సైడ్ నుంచి ఎంతవరకు కరెక్ట్ అది నేను వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఫస్ట్ ఏదైతే టాటూ ఉంటుందో దాని వాటర్ పడకూడదు. పడాలి, కొంతమంది సోప్ రుద్దాలి, సోప్ రుద్దొద్దు, కొంచెం హైజీన్ మెయింటైన్ చేయాలి అంటారు. సో ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ థింగ్ అండి డైట్ అండి. డైట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డైట్ ఏమేమి చేయాలి, ఏం చేయకూడదు అనేది మాట్లాడుకుందాము. థర్డ్ మెయిన్ థింగ్ ఏంటంటే అండి మాయిశ్చరైజేషన్. టాటూ లూబ్రికేట్స్ ఏవైతే ఉంటాయో, ఎవరైతే మీ టాటూ ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళు ఏమేమి సజెస్ట్ చేస్తారు. చాలా మంది మాయిశ్చరైజేషన్ ఏమంటారు, వ్యాజిన్ పెట్టమంటారు, కొంతమంది జాన్సన్స్ బేబీ ఆయిల్ పెట్టమంటారు, కొంతమంది ఆయింట్మెంట్స్ అంటారు, కొంతమంది సిల్వర్ ఎక్స్, నియోమైసిన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లూబ్రికేట్స్ చెప్తారంటే మీకు యూజ్ చేయడానికి ఆఫ్టర్ కేర్లో. సో దాని గురించి మాట్లాడుకుందాము. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనం మాట్లాడుకుందాము ఏదైతే టాటూ ప్రాసెస్ ఉంటుందో ఆ టైంకి మీకు స్కిన్ అనేది మొత్తం పీల్ అయిపోతూ ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు. టాటూ అనేది లైట్ అనిపిస్తుంది, డార్క్ అనిపిస్తుంది, పిగ్మెంటేషన్ అంటారు. టాటూ పిగ్మెంటేషన్ ఎలా ఉంటుంది, కలర్ పిగ్మెంటేషన్ అనేది ఎలా అవుతుందో నేను టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టాటూ హైజీన్ అండి. హైజీన్ అంటే ఎవరైతే టాటూ ఆర్టిస్ట్ ఉంటారో చాలా మంది ఎవరైతే అబ్రాడ్లో ఉంటారో, అంటే ఫారెన్ కంట్రీస్లో కూడా టాటూ ఆర్టిస్ట్ ఏమంటారంటే స్ట్రైట్గా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్ అయినా సోప్ అయినా ఉంటుంది, దాన్ని మీరు బాగా రబ్ చేస్తే ఫోమ్ అనేది వస్తుంది. సో ఆ ఫోమ్ పెట్టి మీరు టాటూ అనేది డే బై డే క్లీన్ చేసుకోవాలి. అంటే డేకి 2 times క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆయింట్మెంట్ అయినా, లేదంటే వాళ్ళు ఇచ్చిన ఏదైనా క్రీమ్, లేదంటే మీకు బయట ఏదైనా కొనుక్కోమని చెప్పి సజెస్ట్ చేస్తే ఆ క్రీమ్ పెట్టుకోవడానికి చెప్తారు. బట్ మనం బేసిక్గా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. సో టాటూ అనేది వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ టాటూయింగ్ అంటే నథింగ్ బట్ స్కిన్ని పియర్స్ చేయడం. పియర్స్ అంటే హోల్స్ చేయడం అనమాట. సో టాటూ నీడిల్ అనేది మీ స్కిన్కి హోల్స్ చేసుకుంటూ ఇంక్ అనేది లోపలికి పంపించి మీకు ఫైనల్గా టాటూ అవుట్పుట్ అనేది వస్తుంది. కరెక్ట్గా టాటూ ఆర్టిస్ట్ ఎప్పుడైతే చెప్తారో మీకు సోప్ అప్లై చేసుకుంటే హైజీన్ ఉంటుంది. బట్ టాటూ అనేది కొంతమంది స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుందండి. సో ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే టాటూ వేసుకున్నప్పుడు ఆ హోల్స్ చెప్పాం కదా, హోల్స్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ హోల్స్లోకి మీరు సోప్ పెట్టి రుద్దినప్పుడు ఆ హోల్స్లోకి సోప్ వెళ్ళే ఛాన్స్ ఉందండి. సో సోప్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, చాలా మందికి ఇట్స్ ఓకే, ఎందుకంటే నార్మల్గా ఉంటే ఇట్స్ ఓకే. బట్ ఎవరైతే సెన్సిటివ్ స్కిన్ ఉంటుందో వాళ్ళకి చాలా మటుకు ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి.
స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా డేంజరస్. టాటూ మీద ఇన్ కేసు ఏదైనా ఇన్ఫెక్షన్ అవుతే ఒక్క ప్లేస్లో ఇన్ఫెక్షన్ అవుతే మొత్తం స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా అంటే చాలా డేంజరస్. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే నా సైడ్ నుంచి మీరు సోప్ కానీ ఇది అప్లై చేయకుండా ఉంటే బెస్ట్. ఇంకోటి వాటర్ పడకుండా ఉండాలంటారు. అవును, ఎందుకంటే వాటర్ పడితే చెప్పాను కదా, ఆబ్వియస్లీ ఆ స్కిన్ హోల్స్ అయితే ఉంటాయో, ఆ టాటూ వేసిన హోల్స్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో వాటర్ అనేది పడ్డప్పుడు కొంచెం వాటర్ అనేది లోపల పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టైంకి ఏమవుతుంది, టాటూ అనేది లైట్ అయ్యే ఛాన్స్ ఉంటాయండి. సో ఇంకా అనేది దాని నుంచి బయటకు వచ్చేస్తుంది. సో బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు వాటర్ పడకుండా చూసుకోవాలి, సోప్ రుద్దకుండా చూసుకోవాలి. డే బై డే మీరు కావాలంటే ఒక చిన్న వెట్ క్లాత్ అయినా, టిష్యూ అయినా, లేదంటే కాటన్ ఉంటుంది కదా, కాటన్ తీసుకొని జస్ట్ దాన్ని డ్యాబ్ చేసి, రుద్దకుండా ఓన్లీ డ్యాబ్ చేయడం అనమాట. ఓన్లీ ఒత్తి క్లీన్ చేయాలి. ఒత్తి క్లీన్ చేసేసి దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన ఆయింట్మెంట్ కానీ ఏదైనా అప్లై చేసుకుంటే బాగుంటుంది. సో ఆబ్వియస్లీ మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, వాటర్ పడకుండా ఎలా చూసుకోవాలి, కవర్ ర్యాప్ చేసుకుంటాను, అది తీసుకుంటాను, చాలా మంది నా క్లయింట్స్ కూడా చెప్తారు. బట్ కవర్ ర్యాప్ అంతా చేసే అవసరం లేదండి. మీరు వ్యాజ్లిన్ అయినా, కోకోనట్ ఆయిల్ అయినా బాగా థిక్గా టాటూ మీద అప్లై చేసుకుంటే ఆ ప్లేస్లో వాటర్ పడకుండా ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ వాటర్ దాని పడితే జారిపోతుంది కాబట్టి అది మీకు సేఫ్ ఉంటుంది టాటూ. బట్ మోస్ట్లీ వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్లీ అనేది యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే అది ఆయిల్ కంటే చాలా థిక్గా ఉంటుంది. సో అది మోస్ట్ ఆఫ్ ఆల్ చాలా అవాయిడ్ చేస్తుంది వాటర్ పోవడానికి. సో మీరు జస్ట్ స్నానానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఎక్కువ థిక్గా అప్లై చేయండి వ్యాజ్లిన్. నార్మల్ టైమ్స్లో కాదు, ఓన్లీ స్నానానికి వెళ్ళినప్పుడు ఎక్కువ థిక్గా అప్లై చేసుకుంటే వాటర్ పడ్డా కూడా జారిపోయే ఛాన్స్ ఉంటాయి. గైస్, సెకండ్ పాయింట్ మాట్లాడుకుందాం. సెకండ్ పాయింట్ అనేది డైట్ అండి. డైట్ అనేది చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఆబ్వియస్లీ మీకు టాటూ అనేది ఒక ఫ్రెష్ వూండ్ అనమాట. వూండ్ అంటే దెబ్బ. మీకు ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఏదైనా కింద పడి దెబ్బలు తాకినప్పుడు ఎలా ఉంటుందో అలానే టాటూ కూడా నథింగ్ బట్ మేము స్కిన్ని డ్యామేజ్ చేసుకుంటూ, స్కిన్ని మొత్తం పియర్సింగ్ చేసుకొని మీకు టాటూ వేస్తాం కాబట్టి అది ఒక ఫ్రెష్ దెబ్బలాగా అనమాట. సో మీరు చాలా కేర్ఫుల్గా డైట్ అనేది మెయింటైన్ చేయాలి. మెయిన్గా ఏంటంటే చీమ్ పట్టేవి, ఏవైతే పసు వస్తుందో చీమ్ పడుతుంది కదా, సో చీమ్ పట్టే వస్తువులు తినకూడదు, దురదొచ్చే వస్తువులు తినకూడదు అండి. ఎందుకంటే దురదొచ్చే వస్తువులు తింటే మీకు టాటూ మీద దురదొచ్చే ఛాన్స్ ఉంది. సో టాటూ డ్రై అవుతున్నంతసేపు మీకు టాటూ అనేది ఇచ్చింగ్ అవుతూ ఉంటుంది. ఆ టాటూ డే బై డే డ్రై అవుతుంది. డ్రై అవుతున్న కొద్దీ మీకు ఇచ్చింగ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు చీమట్టవి తినకూడదు, దురదొచ్చేవి తినకూడదు, చాలా ఎక్సెస్ హీట్ తినకూడదు అండి. ఎక్సెస్ హీట్ తింటే ఏమవుతుందంటే, హీట్ అంటే ఏదైతే ఎక్కువ హీట్ వస్తుందో బాడీకి ఆ వస్తువులు తినకూడదు. చికెన్ కానీ, ఎగ్స్ కానీ, ఏదైనా పెరుగు కానీ, పెరుగు కూడా ఎక్కువ తింటే చీమ వస్తుందండి, పెరుగు హీట్ కూడా. సో పెరుగు తినకూడదు. అలా ఎక్కువ ఏదైతే హీట్ మీ బాడీకి ఇస్తుందో అవి కూడా అవాయిడ్ చేయండి మోస్ట్లీ. ఎందుకంటే హీట్ ప్రొడ్యూస్ చేసే వస్తువులు మీరు తింటే ఏమవుతుందంటే, ఏదైతే టాటూ ఉందో ఆ ఏరియాలో రెడ్నెస్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. ఎక్కువ ఏదైతే మీ బాడీలో వూండ్ అదే కాబట్టి, అదే దెబ్బ కాబట్టి అక్కడ నుంచి మీకు హీట్ అనేది బయటకు వస్తుంది. సో మీకు ఇరిటేషన్ ఎక్కువ అవుతుంటుంది, మండుతుంటుంది, లేదంటే మీకు హీట్ బబుల్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. హీట్ బబుల్స్ అంటే ఏంటంటే, మీరు ఎక్కువ హీట్ తిన్నప్పుడు ఎప్పుడైతే వైట్ కలర్ వాటర్ బబుల్స్ వస్తాయి కదా, అవి హీట్ బబుల్స్ అండి. సో అవి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఒక్క వాటర్ బబుల్, ఒక్క టాటూ వేసుకున్న ఒక ఎడ్జ్లో, ఇంత పెద్ద టాటూ ఉంది, దాంట్లో ఒక్క ఎడ్జ్లో ఒక వాటర్ బబుల్ అనేది వస్తే మీకు ఆల్మోస్ట్ మొత్తం టాటూ మీద స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మోస్ట్లీ హీట్ అనేది అవాయిడ్ చేయండి. హీట్ ఫుడ్ ఏదైనా తినడానికి అవాయిడ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, పసు వచ్చే ఫుడ్, చీమ్ పట్టేవి, ఎక్కువ హీట్, ఇవి మీరు అస్సలు తినకూడదు. ఇవి తింటే మీకు చాలా అంటే చాలా డేంజరస్ అండి టాటూ హీల్ అయ్యే టైంకి. ఇంకోటి ఏంటంటే, ఈ డైట్ మొత్తం టాటూ లైఫ్ లాంగ్ చేసే అవసరం లేదు. చాలా మంది నన్ను అడుగుతారు క్వశ్చన్, మొత్తం లైఫ్ లాంగ్ చేసే అవసరం లేదండి. జస్ట్ ఒక 3 to 4 days. ఇన్ కేస్ మీరు చాలా పెద్ద టాటూ వేసుకున్నారంటే మహా అయితే ఒక 1 week, చిన్న చిన్న టాటూస్ అయితే ఒక 2 days. అలా మీ టాటూని బట్టి మీరు డైట్ అనేది ఉంటుంది. 2 to 3 days, 1 week వరకు మీకు ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కడ నుంచి ఎక్కడ కావాలో. అది మీ టాటూ మీద డిపెండ్ ఉంటుంది. సో గైస్, థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మాయిశ్చరైజేషన్ అండి. టాటూ మాయిశ్చరైజేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా మంది టాటూ ఆర్టిస్టులు మీకు వ్యాజిలిన్ పెట్టమంటారు. చాలా రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది వ్యాజిలిన్ పెట్రోలియం జెల్లీ మాత్రమే. అండ్ జాన్సన్స్ బేబీ ఆయిల్ పెట్టమంటారు. కొబ్బరి నూనె కూడా పెట్టుకోవచ్చు. స్కిన్ ఆయింట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, హీలింగ్ ఆయింట్మెంట్స్, అవి కూడా పెట్టుకోవచ్చు. నియోమైసిన్ కానీ, సిల్వర్ ఎక్స్, నియోస్పోరిన్, ఎనీథింగ్ మీరు ఏది కావాలంటే ఆ ఆయింట్మెంట్ అనేది పెట్టుకోవచ్చు. బట్ మీరు మైండ్లో పెట్టుకోండి, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఏంటంటే, టాటూ అనేది మీ స్కిన్ అనేది ఫస్ట్ థింగ్, మీకు స్కిన్ అనేది ఓన్గా హీల్ అయిపోతుంది. సో మీరు దాని గురించి అంత టెన్షన్ తీసుకునే అవసరం లేదు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టాటూ డార్క్నెస్ అండి. సో మాయిశ్చరైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. స్కిన్ మీద ఎప్పుడైతే మేము ఆ టాటూ లేయర్ ఉంటుందో, పైన స్కిన్ లేయర్లో ఎప్పుడైతే టాటూ ఇంకేస్తామో, అది మీ స్కిన్ పిగ్మెంటేషన్ అవ్వడానికి, అంటే మీ స్కిన్ అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో మీ స్కిన్ డ్రై అయ్యేంత వరకు అది మీరు మాయిశ్చరైజేషన్ చేయాలన్నమాట. మీకు 3 to 4 days టైం పడుతుంది. మీ స్కిన్ పోర్స్ అనేవి క్లోజ్ అవ్వడానికి మినిమం ఒక 1 to 2 days టైం పడుతుంది. తర్వాత స్కిన్లో ఇంక్ ఉండడానికి మీకు
3 to 4 days టైం పడుతుంది. సో డిపెండ్స్ అనమాట, టాటూ మీద డిపెండ్ ఉంటుంది. ఇన్ కేస్ పెద్ద టాటూ వేసుకుంటే ఎక్కడైతే లైన్ వర్క్ ఉంటుందో, అంటే ఎక్కడైతే లైట్గా లైన్స్ కానీ ఏదైనా ఉంటుందో అక్కడ ఇట్స్ ఓకే, ఫాస్ట్గా హీల్ అయిపోతుంది. బట్ ఎక్కడైతే ఎక్కువ వర్క్ ఉంటుందో, బ్లాక్ ఫీలింగ్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, సో అక్కడ హీల్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. సో మీ స్కిన్ అనేది ఇంక అబ్జర్వ్ చేసుకోవడానికి మీరు మాయిశ్చరైజేషన్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ మాయిశ్చరైజేషన్ అనేది మీరు చేస్తేనే మీ స్కిన్ అనేది ఇంక బాగా సక్ చేసుకుంటుంది అనమాట. సో గైస్, మాయిశ్చరైజేషన్ అనేది మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీ టాటూ ఆర్టిస్ట్ ఎవరైతే సజెస్ట్ చేస్తారో అది ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ ఇట్స్ ఓకే, మీరు నార్మల్గా వ్యాజ్లిన్ కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే అది జస్ట్ మీకు టాటూ అనేది పచ్చిగా పెట్టడానికి అనమాట. పచ్చిగా పెట్టడం అంటే టాటూని వెట్గా పెట్టడానికి, ఫాస్ట్గా డ్రై అవ్వకుండా. ఫాస్ట్గా డ్రై అయిపోతే మళ్ళీ స్కిన్ ఎక్కువ తీసుకోలేదు కాబట్టి ఫాస్ట్గా డ్రై అవ్వకుండా ఓన్లీ నార్మల్గా దాన్ని పచ్చిగా ఉంచడానికి మాత్రమే మాయిశ్చరైజేషన్ అనేది యూజ్ చేస్తారు. సో నేనైతే నార్మల్గా సజెస్ట్ చేస్తాను, వ్యాజ్లిన్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. మీరు నియోమైసిన్ కానీ, నియోస్పోరిన్ కానీ, సిల్వరెక్స్ కానీ, వ్యాజ్లిన్ కానీ, జాన్సన్స్ బేబీ ఆయిల్ కానీ ఏదైనా మీకు కావాల్సింది మీరు యూజ్ చేయొచ్చండి. ఏదైతే మీ టాటూ ఆర్టిస్ట్ ఏది సజెస్ట్ చేస్తారో అది మీరు యూజ్ చేయొచ్చు. బట్ వ్యాజ్లిన్ కూడా ఇట్స్ ఓకే, మీరు యూజ్ చేయొచ్చు. నేను చెప్పాను కదా, జస్ట్ మీకు అది పెట్టడానికి మాత్రమే యూజ్ చేయాలి. సో గైస్, మాయిశ్చరైజేషన్ అనేది మీరు ఎక్కువగా అసలు చేయకూడదు. ఎక్కువ థిక్గా పెడితే కూడా ఏమవుతుందంటే చాలా టాటూ లైట్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గమనిస్తే మీ పామ్స్ ఏదైతే ఉంటాయో, మీ పామ్స్ ఎక్కువసేపు వాటర్లో పెడితే ఇలా పచ్చిగైపోతాయో, అలా టాటూ కూడా మీరు ఎక్కువ వ్యాజ్లిన్ అనేది ఎక్కువ థిక్గా పెడితే, అంటే పెట్టడం అనేది థిక్గా పెట్టకూడదు, లైట్గా పెట్టాలి. అది డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పెట్టాలి. అలా 3 to 4 hours ఇంటర్వెల్స్ అనమాట. 3 to 4 hours ఒకసారి మాత్రమే పెట్టాలి. అలా అని చెప్పి ఊరుకూరుకనే ఫాస్ట్గా డ్రై అయిపోతుంది అని చెప్పేసి ఎక్కువగా థిక్ పెట్టడానికి ట్రై చేయకండి. ఎందుకంటే మీకు చెప్పాను కదా, పామ్ ఎలా అయితే పచ్చిగా అవుతుందో టాటూ అనేది పచ్చి అయిపోయే ఛాన్స్ ఉంటాయి. సో హీల్ అయిన తర్వాత మీకు ఆ వైట్ స్కిన్ అనేది ఫామ్ అయిపోతుంది. ఆ పచ్చిగా ఎలా చేయగనిపిస్తుందో ఎక్కువసేపు హ్యాండ్లో పెడితే అలా టాటూ అనేది కూడా వైట్ కలర్లో మీ స్కిన్ కనిపిస్తుంటుంది. సో మళ్ళీ అది డ్రై అయ్యి మళ్ళీ టాటూ డార్క్ అవడానికి మళ్ళీ ఒక 10 to 15 days టైం పడుతుంది. సో ఎక్కువ థిక్గా కూడా పెట్టడానికి ట్రై చేయకండి. సో గైస్, 4th పాయింట్ అండి. 4th పాయింట్ గురించి మాట్లాడుకుందాం, టాటూ హీలింగ్ ప్రాసెస్ గురించి. సో ఫస్ట్ థింగ్, టాటూ వేసుకోగానే ఏమవుతుందంటే మీకు ఒక 5 to 10 minutes చిన్న టాటూ అయితే, లేదంటే పెద్ద టాటూ అయితే ఒక 3 to 4 hours వరకు మీకు టాటూ పెయిన్ అనేది ఉంటుంది. కొంచెం టాటూ అనేది దెబ్బ తాకినప్పుడు ఎలా చిమ్ అంటుందో, ఇలా టాటూ కూడా స్కిన్ ఇరిటేషన్ వల్ల చిమ్ అని అనే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ స్కిన్ ఇరిటేషన్ అనేది కామన్. మీకు 5 hours వరకు ఆ స్కిన్ ఇరిటేషన్ అనేది ఉంటుంది. అది మీరు మంచి ప్రొఫెషనల్ స్టూడియోస్లో వేసుకుంటే మీకు చాలా స్వెల్లింగ్ అనేది రాదు, వచ్చినా కూడా మీకు ఫాస్ట్గా తగ్గిపోతుంది. లేదు అంటే మీరు ఇక్కడ నార్మల్ ప్లేస్లో వేసుకుంటే వాళ్ళు చాలా డీప్గా వేస్తారు. డీప్గా వేసిన టైంలోనే మీకు చాలా స్కిన్ అనేది స్వెల్లింగ్ వచ్చి 2-3 days ఉంటుంది. 2-3 days అనేది స్వెల్లింగ్ ఉండకూడదండి. అది చాలా అంటే చాలా హార్మ్ఫుల్. స్కిన్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో నార్మల్గా మీరు మంచి స్టూడియోస్లో వేసుకుంటే కొంచెం ఎక్కడైనా ఓవర్ వర్క్ చేస్తారు కదా, సో ఎక్కడైతే ఎక్కువ నీడిల్ ప్లే చేస్తారో ఆ ప్లేస్లో స్కిన్ బల్జ్ అవ్వడం మాత్రం జరుగుతుంది. సో ఆ బల్జ్ అయిన స్కిన్ అనేది మీకు ఒక 1 to 2 hours or 3 hours ఒక పెద్ద ప్లేస్ అయితే 4 hours టైం పడుతుంది. తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఫస్ట్ డే మీరు టాటూ వేసుకుని వెళ్ళిన తర్వాత నైట్ మీకు చెప్పాను కదా, కొంచెం స్కిన్ ఇరిటేషన్ వల్ల కొంచెం మండడం అనేది జరుగుతుంది. సో ఒక 2 to 3 hours ఉంటుంది మండడం అనేది, ఆ ఇరిటేషన్ అనేది ఒక 2 to 3 hours ఉంటుంది. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాతే మీరు డైరెక్ట్గా మీరు వ్యాజ్లిన్ అనేది, మాయిశ్చరైజేషన్ అనేది చేయకండి. ఒక నైట్ అనేది దాన్ని డ్రై అవ్వనివ్వండి. నేనైతే నా క్లయింట్స్కి అదే చెప్తాను. ఎందుకంటే మీరు ఫ్రెష్ టాటూ మీద మాయిశ్చరైజేషన్ అనేది చేస్తే ఏమవుతుందంటే, టాటూ అనేది స్కిన్ పోర్స్ అప్పుడు ఫ్రెష్ టాటూ కాబట్టి ఓపెన్ ఉంటాయి. సో మార్నింగ్ వరకు మీకు ఇంకా బ్లడ్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే ఆ హోల్స్లో మనము ఆ ఇంక్ పంపిస్తాం కదా, దాని నుంచి మీరు పర్చేజ్ చేసినప్పుడు, మాయిశ్చరైజ్ చేసినప్పుడు ఆ పచ్చితనం వల్ల ఏమవుతుంది, ఆ హోల్స్ అనేవి ఓపెన్ అయ్యి లోపల ఇంక్ కానీ బ్లడ్ కానీ బయటకే ఛాన్స్ ఉన్నాయి. సో ఇన్ కేస్ అది మీరు ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే చేసుకున్నా కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంటే ఎక్కడైతే ఓవర్ వర్క్ చేస్తామో, ఫిల్లింగ్ కానీ ఏదైనా చేసినప్పుడు అక్కడ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. బట్ డోంట్ వరీ, అది చాలా కామన్. అది అందరి టాటూస్కి అవుతాయి, అది వీక్ టాటూకి మాత్రమే కాదు, అందరి టాటూకి అవుతాయి. సో తర్వాత మీరు ఏం చేయాలంటే, పచ్చిగా ఉన్నప్పుడే ఒక వెట్ క్లాత్ కానీ కాటన్ కానీ తీసుకొని, పచ్చిగా ఉండే క్లాత్ అయినా కాటన్ అయినా తీసుకొని దాన్ని డాబ్ చేసి క్లీన్ చేసుకొని మళ్ళీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. లేదు ఇన్ కేస్ ఎక్కువగా వస్తుంది అంటే మళ్ళీ ఒక 2 hours అలా వదిలేసి అది మళ్ళీ డ్రై అయిన తర్వాత మళ్ళీ అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్పుడు కొంచెం ఆ బ్లీడింగ్ ఇంకా ఆ ఇంకు బయటకు రావడం అనేది కొంచెం తక్కువ అవడానికి ఛాన్స్ ఉంది. సో గైస్, మాయిశ్చరైజ్ చేస్తున్న కొద్దీ మీకు టాటూ అనేది 3 to 4 daysలో డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుందండి. సో డ్రై అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే, మీరు వ్యాజ్లిన్ అప్లై చేసేటప్పుడు కూడా మీకు స్కిన్ అనేది మొత్తం ఊడిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇలా రబ్ చేస్తారు వ్యాజ్లిన్, రబ్ చేసినప్పుడు స్కిన్ అనేది ఊడిపోతూ ఉంటుంది. లేదు మీరు వ్యాజ్లిన్ అప్లై చేయకుండా అలానే వదిలేస్తే ఏమవుతుంది, మీకు టాటూ అనేది స్కిన్ పైన ఇలా మన లిప్స్ నుంచి ఎలా స్కిన్ వచ్చేస్తుందో అలా పైన ఇలా ఊడిపోతుంది అనమాట. మీకు కనిపిస్తుంది ఇట్లా మొత్తం పాయింట్ కనిపిస్తుంది, వైట్ స్కిన్ అనేది రావడం కనిపిస్తుంది. సో మీరు ఆ టైంకి ఏం చేయాలంటే, అసలు పీల్ చేయకూడదండి. పీల్ చేసినప్పుడు ఏమవుతుందంటే టాటూ అనేది కరెక్ట్గా హీల్ అవ్వదు.
ఇన్ కేస్ మీకు ఈ స్కిన్, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది స్కిన్ అనుకోండి, మనం టాటూ ఇంక్ అనేది ఈ లేయర్లో వేస్తున్నాం, కింద లేయర్లో వేస్తున్నాం. పైన లేయర్ అనేది పైన లేయర్కి కింద లేయర్కి మధ్యలో ఒక న్యూ లేయర్ ఉంటుందండి, స్కిన్ లేయర్ ఉంటుంది. సో ఏదైనా మీకు దెబ్బ తాకినప్పుడైనా, టాటూ వేసినప్పుడైనా, ఏదైనా మీకు ఏమైనా కాలినప్పుడైనా ఈ పాత స్కిన్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తం ఎండిపోయి ఊడిపోయినప్పుడు ఈ కింద మధ్యలో ఉన్న న్యూ లేయర్ స్కిన్ అది పైకి వచ్చి మీకు అది డ్రై అవ్వడానికి టైం పడుతుందండి. సో ఇప్పుడు మీరు ఇంక్ అనేది లోపల పంపించినప్పుడు ఈ పైన స్కిన్ అనేది హీల్ అవ్వక ముందే మీరు దాన్ని పీకేస్తే ఏమవుతుందంటే ఈ కింద డార్క్నెస్ అనేది మీకు ఉండదు, ఈ స్కిన్తో పాటే ఆ ఇంక్ అనేది మీకు వచ్చేస్తుంది. సో దీనికే ఇంక్ అనేది ఉంటుంది, కింద అనేది మొత్తం స్కార్ లాగా ఉండిపోతుంది. ఇంక్ వెళ్ళిపోవడం కానీ, లేకపోతే వైట్ కలర్ స్కిన్, అంటే దెబ్బ పీకేసినప్పుడు ఎలా పింక్ కలర్ స్కిన్ వస్తుందో అలా స్కిన్ రావడం జరుగుతుంది. సో చాలా డేంజరస్ అండి. సో ఇది హీల్ అవ్వకముందే మీరు అసలు పీల్ చేయకూడదు. మీరు పీల్ చేస్తే టాటూ అనేది లైట్ అయిపోయి 100% అయిపోతుంది. సో మీరు అసలు పీల్ చేయకూడదు, టచ్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే మీరు నార్మల్గా చాలా మంది ఇక్కడ సైడ్కి టాటూస్ వేసుకుంటారు, ఫోరంకి టాటూస్ వేసుకుంటారు. ఎక్కడైనా టాటూస్ వేసుకోండి, బ్యాక్ టాటూస్ కానీ, హ్యాండ్ టాటూస్ కానీ, నెక్ టాటూస్ కానీ ఎక్కడైనా వేసుకోండి. కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏంటంటే మీరు డ్రెస్సెస్, షర్ట్ కానీ, ప్యాంట్ కానీ లెగ్స్ తీసుకుంటే వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు తెలియకుండా టాటూ అనేది డ్రై అయిపోయినప్పుడు మీరు డైరెక్ట్గా ఫాస్ట్గా లాగినప్పుడు, ఇన్ కేసు నాకు ఈ టాటూ ఉందండి, ఈ టాటూ నేను వేసుకొని డైరెక్ట్ వెళ్తున్నాను, 5 days అయిపోయింది, టాటూ అనేది డ్రై అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఒక షర్ట్ వేసుకుంటున్నాను, ఆ షర్ట్ అనేది డెనిమ్ షర్ట్ అనుకోండి, జీన్స్ షర్ట్ ఉంటుంది కదా డెనిమ్ షర్ట్, ఆ షర్ట్ వేసుకుంటున్నాను, నేను వేసాను ఫాస్ట్గా లాగేస్తాను. సో ఎక్కడైతే టాటూ డ్రై అయిపోయిందో నాకు తెలియకుండా అక్కడ హీల్ అవ్వకముందే ఆ టాటూ అనేది పీల్ అయిపోతుంది ఫాస్ట్గా గుంజినప్పుడు. సో ఇలా చూసుకోకుండా ఒక 2 weeks కొంచెం కేర్ఫుల్గా షర్ట్ అయినా మెల్లగా వేసుకోవడము, ఎక్కడైతే మీది అక్కడ. ఇన్ కేస్ చెస్ట్ టాటూస్ అయితే చాలా కేర్ఫుల్గా ఉండండి. మాయిశ్చరైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా బ్లడ్ అనేది బయటకు వస్తుందని చెప్పాను కదా, ఆ టైంకి మీ షర్ట్ అనేది దానికి స్టిక్ అయిపోయే ఛాన్స్ ఉన్నాయి అనమాట. డైరెక్ట్ మీ స్కిన్ బ్లడ్ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడైనా మీరు గమనించవచ్చు, బ్లడ్ అనేది బయటకు వచ్చినప్పుడు మీ లెగ్స్కి ప్యాంట్ వేసుకుంటారు, ఆ ప్యాంట్ స్టిక్ అయిపోతుందండి. బ్యాండేడ్ కానీ లేదంటే ఏదైనా వైట్ కలర్ క్లాత్ మీరు వేసుకున్నప్పుడు మీకు గమనించవచ్చు ఆ కాటన్ దానికి స్టిక్ అయిపోయి ఉంటుంది. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఆ టైంకి ఒక 2 to 3 drops వాటర్ దాని మీద పోసేసి, చెస్ట్ టాటూస్ అయినా బ్యాక్ టాటూస్ అయినా, దాన్ని కొంచెం పచ్చిగా చేసినప్పుడు కొంచెం టైం అయ్యింది, ఒక 2 minutes దాన్ని సెటిల్ అవ్వడానికి టైం ఇస్తే ఏమవుతుందంటే అది పచ్చిగా అవుతుంది. పచ్చిగిన తర్వాత మీరు మెల్లిగా తీస్తే నీట్గా మీ షర్ట్ అనేది వచ్చేస్తుంది. లేదంటే మీరు ఏదైనా పార్ట్, ఏ బాడీ పార్ట్ అయితే ఆ బాడీ పార్ట్ ఎక్కడైతే ఎక్కడ స్టిక్ అవుతుందో అక్కడ కేర్ఫుల్గా ఉండాలి. ఫాస్ట్గా పీకెక్కండి, ఫాస్ట్గా షర్ట్ మీద తీస్తే స్కిన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. చాలా కేర్ఫుల్గా ఉండండి, చాలా కేర్ఫుల్గా ఉండి మీరు చాలా టేక్ కేర్ చేస్తేనే మీ టాటూ రిజల్ట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. అలానే ఇన్ కేస్ మీరు సైడ్కి టాటూస్ వేసుకున్నారు, ఎక్కడైనా టాటూస్ వేసుకున్నారు, ఎక్కడైతే మీరు చేతులు పెడుతున్నారు, ఆ టైంకి మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా సిస్టమ్ మీద మీరు వర్క్ చేస్తున్నారు, ఆ టైంకి మీరు హ్యాండ్ మూవ్ చేస్తారు, లేదంటే అనుకోకుండా మీరు ఎక్కడైనా గీసుకుంది, ఇన్ కేస్ మీరు చేయి గీసుకుంది, బయట ఏదైనా బోర్డో ఏదో ఒకటి, మీ టేబుల్ కానీ, మీ కంప్యూటర్ టేబుల్ కానీ ఏదైనా గీసుకుంటే ఆ స్కిన్ మీకు తెలియకుండా పడిపోతుందండి. తర్వాత మీరు అనుకుంటారు నేనైతే పీకలేదండి అని చెప్పి మీరు టాటూ ఆర్టిస్ట్కి చెప్తారు. ఎందుకంటే ఆబ్వియస్లీ నాకు కూడా చాలా మంది చెప్తారు నా క్లయింట్స్. దానివల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండా ఓడిపోతుంది కాబట్టి మీకు ఆబ్వియస్లీ ఒక టాటూ అనేది హీల్ అవ్వదు ప్రాపర్గా, డార్క్నెస్ అనేది రాదు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో గైస్ టాటూ అనేది ఈ 2 weeks మీరు మంచిగా చూసుకుంటే మీకు లైఫ్ లాంగ్ టాటూ అనేది బాగుంటుంది. ఇన్ కేస్ మీరు 2 weeks నెగ్లెక్ట్ చేస్తే మీకు లైఫ్ లాంగ్ టాటూ అనేది పాడే ఛాన్స్ ఉన్నాయండి. సో మీరు ప్లీజ్ ఆ రిగ్రెట్ అనేది పెట్టుకోకండి. టాటూ అనేది చాలా మంచిగా మెయింటైన్ చేయండి, ప్రికాషన్స్ బాగా మెయింటైన్ చేయండి. ఫస్ట్ థింగ్ హైజీన్, సెకండ్ థింగ్ డైట్, థర్డ్ థింగ్ మీరు మాయిశ్చరైజ్ చేస్తూ ఉండాలి. ఫోర్త్ థింగ్ అసలు పీల్ చేయకూడదని, టాటూ అనేది పీల్ చేయొద్దు. మీరు బాడీ మీద ఏదైనా టాటూ వేసుకుంటే, ఏ పార్ట్లో టాటూ వేసుకుంటే ఆ పార్ట్లో మీ క్లోదింగ్ అనేది వేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇన్ కేస్ ఇంకేమైనా వీడియో రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను 100% వీడియోస్ చేయడానికి ట్రై చేశాను. సో కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. అంటిల్ దెన్ టేక్ కేర్.